70 రోజుల్లో 25,000 నియామకాలు ఇచ్చామన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వంపై ప్రతిపక్షం అక్కసు వెళ్ళగక్కుతుందని కూడా ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేసినట్టుగా ప్రచురించారు. రైతు బిడ్డ కావడంతోనే వారి కడుపు మండుతుందని చెప్పి సీఎం రేవంత్ అన్నారు. గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు పంపిణీ చేసినట్లుగా ప్రచురించారు. మొన్న కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇచ్చారు, మన నర్సింగ్ అభ్యర్థులకు ఇచ్చారు, నిన్న గురుకుల టీచర్లకు ఇచ్చారు. ప్రభుత్వంలో వ్యవస్థ సైక్లింగ్ అవుతుంది ఎప్పటిగా. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిశీలన కావచ్చు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధానం కావచ్చు. ఇప్పుడు వీళ్ళు దాన్ని కంప్లీట్ గా పూర్తి చేసి, అంటే మనం చాలా సందర్భాలు చూసాం, నియామక ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత కూడా కోర్టుకు వెళ్ళి ఆబ్జెక్షన్స్ రేజ్ చేసి వాటిని నిలిపివేసే విధంగా ఆర్డర్ తెచ్చుకున్న సంఘటనలు మనం అనేక చూస్తాం. ఎగ్జాంపుల్, పోలీస్ కానిస్టేబుల్స్. అసలు ఈ పోలీస్ మొన్న జరిగినటువంటి 15,000 మంది కొత్త పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ పత్రాలు మొన్న ఇచ్చారు కదా, దానికి సంబంధించినటువంటిది అది దాదాపుగా 3 నెలల క్రితం పూర్తి కావాల్సిన అవసరం ఉంటుంది. 3-4 నెలల క్రితం పూర్తి కావాల్సిన అవసరం. పాలకులకు ఉద్యోగాలు ఇవ్వాలి, కోర్టుకు వెళ్ళి కోర్టుకు ఏం కావాలి, కోర్టు ఏమడుతుంది, ప్రభుత్వం నుంచి సమాచారము, కోర్టుకున్న సందేహాలు ఏంటిది, పిటిషనర్ ఏం సందేహం వ్యక్తం చేశాడు, ఆయనకున్న డౌట్ ఏంటి, దాన్ని క్లియర్ చేస్తే అయిపోతుంది కదా అనే ఆలోచన ఉంది. అది లేకపోవడంతో ఆగిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కోర్టులకు కావాల్సిన సమాచారం వెంటనే పంపించి వాటి క్లియరెన్స్ తీసుకొని వాటిని పూర్తి చేస్తా ఉన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంతో ఆలోచన చేయడంతో ఈ 15,000 పోస్టులు ఇవన్నీ ఆపడంతో ఏంటంటే, మాకు ఓటు వేయకపోతే మీకు ఉద్యోగాలు రావు, ఇవి అయిపోయినాయి, వస్తాయి అని చెప్పి బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నారు. అక్కడ బోల్తా కొట్టారు. వీళ్ళు వచ్చారు, ఇచ్చారు. వీళ్ళు చెప్పలేదు మీకు రాకపోతే ఇష్టం, గెలిస్తే ఇష్టం అని చెప్పలేదు. ప్రకారం వెళ్తామన్నారు, అనుమానం నివృత్తం చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా వాటిని పాటించి వాటిని అమలు చేసి చూపిస్తా ఉన్నారు.